హైకోర్టుల వ్యవహార శైలి మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో కొన్ని హైకోర్టుల పరిణామాల మీద, ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు పనితీరు మీద ఆగ్రహము, ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబ ఆస్తి వివాదానికి సంబంధించిన అంశాన్ని వినడానికి కూడా అలహాబాద్ హైకోర్టు నిరాకరిస్తోందని ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందిస్తూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. దీని మీద ఏ వ్యాఖ్య చేయాలనుకోవడం లేదు. కొన్ని హైకోర్టులో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వాటిలో బాగా ఆందోళనకరమైంది అలహాబాద్ హైకోర్టు ఒకటి అంటూ జస్టిస్ సూర్యకాంత్ చెప్పొచ్చారు. అన్సారీ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, నేను కూడా వ్యాఖ్యానించదలుచుకోలేదు, కానీ చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ తర్వాత హైకోర్టులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యలను జస్టిస్ సూర్యకాంత్ ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు కొన్ని హైకోర్టులో దరఖాస్తు లిస్టింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఏ అంశం విచారణ జాబితాలకు చేరుతుందో ఎవరికీ తెలియదు. గత శనివారం ఇందుకు సంబంధించి కొందరు జడ్జీలతో, రిజిస్ట్రార్తో మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చారు. తన కుటుంబ ఆస్తికి సంబంధించి గత ఏడాది అన్సారీ సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో మిగతా బాధితులకి మధ్యంతర రక్షణ కల్పించిన అలహాబాద్ హైకోర్టు తనకు మాత్రం నిరాకరించిందని పేర్కొన్నారు. దీంతో అన్సారీ మధ్యంతర స్టే దరఖాస్తు తీసుకోవాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టు ఆదేశించింది.